అందరికీ నమస్తే. ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లాంట్ వచ్చి బాల్సమ్ ప్లాంటు. ఈ ఫ్లవర్ మొక్కల్ని మనం చాలా రకాలుగా పిలుస్తూ ఉంటాము కదా. చిలక మొక్క, లింగాక్షి, కులవింద, ముద్ద గోరింక అనేసి చాలా రకాలైతే పిలుస్తూ ఉంటారు. మనము ఈ మొక్కల్ని సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు, మొక్కల ద్వారా కూడా పెంచేసుకోవచ్చు. ఒకసారి మొక్క తెచ్చుకున్నామంటే ఇంకా అందులోండి సీడ్స్ అంతా కింద రాలి చాలా మొక్కలైతే వస్తుంటాయి. మనకు బంతి పువ్వు ఎలాగో అలాగే అనమాట, సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట పెంచుకోవడం అనేది. ఈ మొక్క చాలా డెలికేటెడ్గా ఉంటుంది. ఫ్లవర్ కూడా సేమ్ సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. మొక్క చిన్నదైన ఫ్లవర్స్ మొక్క నిండా వస్తుంది. చూసేదానికి చాలా అందంగా చాలా బాగుంటుంది. మనం పూజకి కూడా చిన్న ఒక మొక్క ఉంటే చాలు, పూజకి మనకు దండిగా వస్తాయన్నమాట ఫ్లవర్స్ అనేది. దీనికి ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి పోషకాలు మనము ఇవ్వకుండానే చాలా బాగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మనము వాటరింగ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సమ్మర్లో అయితే ఎక్కువ ఇవ్వాలి. మనకు ఏ సీజన్లో అయినా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఈ మొక్క ఏ సీజన్లో అయినా బాగా పెరుగుతుందన్నమాట. మనకు సమ్మర్లో కానీ వర్షాకాలంలో కానీ చాలా బాగా వస్తాయి ఫ్లవరింగ్ అనేది. మొక్క నిండా ఫ్లవర్ వస్తుందన్నమాట. మనకు ఇందులో ముద్ద, రెక్క పువ్వులు 2 రకాలు అయితే ఉంటాయి. ముద్ద పూలు అయితే ఇందులో చాలా రకాలు అయితే ఉన్నాయి ఫ్లవర్స్. వైటు, పింకు, రెడ్ కలర్, ఆరెంజు, వైలెట్ కలర్ చాలా అయితే కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో. ముద్ద, రెక్క అనేసి 2 రకాలు అయితే ఉంటాయి. నా దగ్గర కూడా వైటు, వైలెటు, రెడ్, ఆరెంజ్ 4 రకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ మొక్క మాత్రం వచ్చింది. కిందంతా క్లీన్ చేయడం వల్ల మొక్కల కింద అవన్నీ పోయినాయి. ఇంకా కింద సీడ్స్ రాలినాయి కాబట్టి వస్తాయి. ఆ మొక్కలు వచ్చినప్పుడు మరొకసారి ఆ వీడియో అయితే పెడతాను కలర్స్వి. ఈ ఆరెంజ్ కలర్ మాత్రం ఈ మొక్క ఇటు వచ్చింది. ఇది వచ్చి ముద్ద కాదు, రెక్క అన్నమాట. మనము ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకు చాలా అయితే యూజ్ అవుతాయి. ఈ ఆకులన్నీ కూడా మెడిసిన్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. మెడిసినల్ ప్లాంట్ కూడా మనకు ఇవి. మనకు దెబ్బ తగిలిన చోట వచ్చి బాగా ఈ ఆకుని దంచి బ్లడ్ వచ్చే చోట పెట్టినట్లయితే కనుక బాగా తగ్గుతుంది. ఇంకా ఆ ఫ్లవర్ జ్యూస్ లాగా చేసి కూడా మన కాలిన ప్లేస్లో పెట్టినట్లయితే కనుక బాగా తగ్గుతుంది అన్నమాట. అట్లా మనకు మెడిసినల్గా కూడా యూజ్ అవుతుంది. వీటికి సీడ్ స్పాట్స్ అనేది కూడా తయారవుతూ ఉంటాయి. ఆ సీడ్ స్పాట్స్ అనేది మనం ఫ్లవర్ అనేది అలాగే వదిలేస్తామంటే కనుక ఫ్లవర్స్ మనం కోసేస్తే ఆ స్వీట్ స్పాట్స్ అనేది రెడీ కాదు. కొన్ని ఫ్లవర్స్ మనం అలాగే వదిలేసినామంటే అందులో నుంచే కాయలు అనేది రెడీ అవుతాయి. ఆ స్వీట్ స్పాట్స్ అంతా బాగా మెచ్యూర్డ్ అయినాక అవి కాయలు అనేది పగిలి అందులో నుంచి సీడ్స్ అంతా కింద రాలి మొక్కలుగా తయారవుతాయి. అప్పుడు మనకు ఆ సీడ్స్ అన్నీ కింద రాలడం వల్ల చాలా మొక్కలు అనేది వస్తాయి. మనము అవి స్వీట్ స్పాట్స్ రెడీ అయినప్పుడు అవన్నీ కలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మెచ్యూర్ అయినాక అవి తీసేసుకోవచ్చు అన్నమాట. తీసుకొని మనము నార్లాగా వేసేసుకొని ఏదైనా కంటైనర్లో అలా నార్లాగా వేసేసుకొని ఆ తర్వాత కూడా కొంచెం స్పేస్ వదిలి మొక్కలుగా నాటేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా వచ్చేస్తాయి. వర్షాకాలంలో అలా చేసుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనకి సీజన్ అంటూ ఏం లేదు. ఏ సీజన్లో అయినా ఈ ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సీడ్స్ అనేది ఇలా ఉంటాయన్నమాట. మన ఫ్లవర్స్ అనేది అలాగే వదిలేస్తే సీడ్ స్పాట్స్ అనేది ఇలా రెడీ అయ్యి లోపల సీడ్స్ ఇలా రెడీ అవుతాయి అన్నమాట. ఇలా రెడీ అయినప్పుడు మనం కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా అవి పగలక ముందే మనం ఇలా తీసేసి కింద నార్లాగా మనం కంటైనర్లో కానీ ఇలా అలా కింద అలా వేసేయడం వల్లనే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. దానికి కేరింగ్ అవసరం ఏం లేదు. చాలా బాగా మొక్కలు అనేది వచ్చేస్తాయి. మనం నర్సరీ నుంచి ఒక్కసారి ఈ మొక్కను తెచ్చి నాటుకున్న తర్వాత మళ్ళీ మనం కొనాల్సిన అవసరం లేదు. ఇందులో నుంచి సీడ్స్ ఇలా రెడీ అవుతాయి కాబట్టి ఫ్లవరింగ్ అనేది వదిలేసినాక ఇలా సీడ్స్ని నార్మల్ ఒక కంటైనర్లో వేసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి మొక్కలు. స్టోర్ చేసుకోవాలంటే కూడా మీరు ఆ సీడ్స్ అంతా కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు ఇలా వేసుకుంటే సరిపోతుంది దీనికి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.